From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. మనకు ఉగ్రవాదం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు పాకిస్తాన్. మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశం రావణ కాష్టంలా తగలబడాలి అనేదే ఆ దేశం ఆలోచన. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కంటే మరో దేశం మనపై ఎక్కువ కుట్రలు చేస్తోందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత్ పక్కలో కొత్త బల్లెం తయారు చేసే పనిలో ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా బయటకి మాత్రమే పెద్దన్నలా వ్యవహరిస్తూ తెర వెనుక డర్టీ జాబ్స్ చేస్తోందా? భారత్లో అమెరికా ఉగ్రవాదాన్ని ఎగదొస్తోందా? మిలిటెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందా? క్రిస్టియన్ కంట్రీ అనే కొత్త చిచ్చు పెడుతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ముమ్మాటికి అవును అని చెప్పలేం, కానీ కాస్త అవును అని మాత్రం చెప్పొచ్చంటున్నారు. అసలు ఈ అనుమానాలు రావటానికి కారణం రీసెంట్గా జరిగిన కొన్ని డెవలప్మెంట్స్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 7 ఫారినర్స్ ను అరెస్టు చేసింది. వీరంతా కూడా ఎలాంటి అనుమతి లేకుండా మిజోరాం మీదుగా మయన్మార్లోకి వెళ్లి అక్కడి మిలిటెంట్లకు సైనిక శిక్షణతో పాటు డ్రోన్ వార్ఫేర్ లో ట్రైనింగ్ ఇచ్చారని గుర్తించింది ఎన్ఐఏ. మొత్తం 7 అదుపులోకి తీసుకుంది. అసలు వీరిని ఎన్ఐఏ ఎందుకు అరెస్టు చేసింది? ఇది అసలు క్వశ్చన్. రీజన్ నెంబర్ 1, అనుమతి లేకుండా మిజోరాం సరిహద్దుల గుండా మయన్మార్లోకి ప్రవేశించటం. రీజన్ నెంబర్ 2, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు సంస్థలతో సంబంధమున్న కొన్ని మిలిటెంట్ గ్రూపులకు మిలిటరీ శిక్షణ ఇవ్వటం. రీజన్ నెంబర్ 3, యూరప్ నుంచి అత్యాధునిక డ్రోన్లను దిగుమతి చేసుకుని వాటిని మయన్మార్కు తరలించటమే కాకుండా మయన్మార్లో ఆ డ్రోన్స్ ను అసెంబ్లీ, జామింగ్ టెక్నాలజీ, ఆపరేషన్స్ పై ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వటం. ఏడుగురిలో 6 ఉక్రెయిన్ కు చెందినవారు కాగా మరొకరు అమెరికన్. అతని పేరు మాథ్యూ వాన్ డైక్. ఇక్కడే కథలో కొత్త ట్విస్ట్ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే మాథ్యూ అనే వ్యక్తి సామాన్యుడు కాదు. అతను కంబాట్ సోల్జర్, జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఇంకా చెప్పాలంటే ఒక మెర్సనరీ, అంటే డబ్బులు తీసుకుని యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒక్కసారి మాథ్యూ ట్రాక్ రికార్డ్ చూద్దాం. 2011లో లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా అక్కడి తిరుగుబాటుదారులతో కలిసి పనిచేశాడు. అక్కడి ప్రజలకు పోరాడాలని నూరిపోశాడు. దీంతో మాథ్యూని అక్కడి సైన్యం బంధించి జైల్లో వేసింది. ఆ తరువాత లిబియా ప్రభుత్వం కుప్పకూలటంతో జైలు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత వరల్డ్ లో ఫేమస్ అయ్యాడు మాథ్యూ. ఆ తరువాత యుద్ధాలపై డాక్యుమెంటరీలను తీయటం ప్రారంభించాడు. ఇతను తీసిన పాయింట్ అండ్ షూట్ అనే డాక్యుమెంటరీ ఫేమస్ అయింది. ఇదే సమయంలో సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను ప్రారంభించాడు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఏ సంస్థకైనా ఉచితంగా ట్రైనింగ్, సలహాలు ఇచ్చే సంస్థ ఇదని అనౌన్స్ చేశాడు మాథ్యూ. అంతేకాదు, యుద్ధం చేయటానికి కావాల్సిన ఆయుధాలను కూడా అందిస్తుంది ఈ సంస్థ. ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడే వారికి ట్రైనింగ్ ఇవ్వటం, క్రిస్టియన్ మైనారిటీ గ్రూపులకు ట్రైనింగ్ ఇవ్వటం, సిరియాలో తిరుగుబాటు దళాలకు ట్రైనింగ్ ఇవ్వటం, రీసెంట్ గా ఉక్రెయిన్ లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడే వారికి ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు ఆ యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు మాథ్యూ. ఇది మాథ్యూ ట్రాక్ రికార్డ్. చూస్తుంటే అతను ప్రజాస్వామ్యం కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక వేరే కథ ఉందనేది చాలా మంది అనుమానం. ఎందుకంటే మాథ్యూని వెనకుండి నడిపించేది అమెరికా అని అనుమానాలున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఉండే దేశాల్లోనే మాథ్యూ అడుగు పెట్టడం, అక్కడి ప్రభుత్వాలు, నేతలకు వ్యతిరేకంగా ఉండే గ్రూపులతో చేతులు కలపటం, వారికి ట్రైనింగ్, ఎక్విప్మెంట్ అందించడం, ప్రభుత్వాలపై పోరాడేందుకు చేయాల్సిందంతా చేయటం చేస్తుంటాడు మాథ్యూ. అయితే దీన్ని ఓపెన్ గా, కన్విన్సింగ్ గా చేస్తాడనేది అతనిపై వస్తున్న విమర్శలు.
2011లో గడాఫీని అమెరికా గద్దెదించడానికి ముందు మాథ్యూ అక్కడే ఉన్నాడు. ఇరాక్లో క్యాంపులు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చాడు. సిరియాలో అంతర్యుద్ధం పెరగటానికి తన వంతు సాయం చేశాడు. ఆఖరికి వెనజుయేలాలో కూడా అదే సీన్. ఒక్కసారి మాథ్యూ చేసిన ఈ పోస్టును చూడండి. రెండు 2019 నుంచి వెనజుయేలాలో అనేక కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించాను. వెనజుయేలాకు స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడతానంటూ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల తరువాత ఏమైందో అందరికీ తెలిసిందే. నికోలస్ మదురోను గద్దెదించి వెనజుయేలాపై అమెరికా జెండా ఎగిరింది. దీంతో అతని పార్ట్ ముగిసింది. ఇప్పుడు సైడ్ అయిపోయాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా అమెరికా ఎక్కడైతే ప్రయోజనాలున్నాయో అక్కడే మాథ్యూ ఎంట్రీ ఇవ్వటం అనేది కో ఇన్సిడెన్సా లేక పక్కా ప్లానా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. మరి అలాంటి మాథ్యూ ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఎందుకు ఇచ్చాడు అనేది పెద్ద క్వశ్చన్. బ్యాటిల్ ఫీల్డ్స్ లో ఆరితేరిన ఒక వ్యక్తి ఉక్రెయిన్ నిపుణులతో కలిసి భారత సరిహద్దుల్లో సంచరించడం సామాన్యమైన విషయమైతే కాదు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించే కుట్ర ఏదైనా ఉందా? ఎన్ఐఏ అతడిని ఎలా ట్రాక్ చేసింది? అసలు ఈ క్రిస్టియన్ కంట్రీ పంచాయతీ ఏంటి? దేశాలను దారికి తెచ్చుకోవడంలో అమెరికాకు ఒక స్టైల్ ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అమెరికాదే అయినా తెరపై కనిపించే యాక్టర్స్ మాత్రం వేరే వారు కనిపిస్తారు. ఇది చాలా దేశాల తల రాతలను మార్చడంలో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే స్ట్రాటజీని భారత్పై కూడా ఉపయోగిస్తోందా అమెరికా? గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పిన మాటలు ముమ్మాటికి నిజమేనా? తన ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ అనే తత్వం అమెరికాది. ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్. మొత్తం మిడిల్ ఈస్ట్ తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుని అది సాధ్యం కాకపోవటంతో వారిలో వారికే కొర్రీలు పెట్టి ఇప్పుడు వేడుక చూస్తోన్న తంతును ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంది. సేమ్ ఫ్యూచర్ లో కూడా తమను దాటి ఎదుగుతుందని భావించటమో, తమను ఎదిరించే సత్తా సాధిస్తుందన్న అనుమానమో వచ్చిన ప్రతి దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. దీనికోసం ఒక్కో దేశంలో ఒక్కో స్ట్రాటజీని అమలు పరిచిందనే వాదనలున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో భారత్ కూడా చేరిందా అని ఆలోచన మొదలైంది. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ మార్కెట్ కావాలి. అదే సమయంలో టెక్నాలజీ పరంగానైనా, సైనిక శక్తి పరంగానైనా భారత్ ఎదుగుదలను అడ్డుకునే అవకాశమే లేదు. కానీ మన దేశాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య మతం. కొన్ని రాష్ట్రాల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసుకుని దేశంలో కొత్త అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు. ఏ యుద్ధమైనా, ఏ పోరాటమైనా ఉన్నట్టుండి రాదు. చాలా ఏళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ లో కొన్ని గ్రూపులు భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఇలాంటి గ్రూపులన్నింటికీ స్వర్గధామం మయన్మార్. అక్కడ కూడా సరైన ప్రభుత్వం లేకపోవడంతో వాటిపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇదే ఇప్పుడు వారికి వరమయ్యింది. ఇలాంటి వారికి ఇప్పుడు మాథ్యూ లాంటి వారు వార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. నిజానికి మయన్మార్ లోని జుంటాకు వ్యతిరేకంగా పోరాడే గ్రూపులకు మాథ్యూ ట్రైనింగ్ ఇచ్చేందుకొచ్చాడని చెప్తున్నా ఇది ఎంతవరకు నిజం అన్న దానిపై మాత్రం ఎన్నో సందేహాలు. నిజానికి మాథ్యూతో పాటు మొత్తం 14 మంది భారత్లోకి వచ్చారు. వీరంతా వేరువేరు ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యారు. వేరువేరు సమయాల్లో వచ్చారు. వీరంతా కూడా నార్త్ ఈస్ట్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ఎంట్రీ ఇచ్చారు. దీంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలర్ట్ అయింది. వీరు వచ్చిన సమయంలోనే యూరప్ నుంచి మయన్మార్ కు ఒక కన్సైన్మెంట్ వెళ్లటాన్ని గమనించారు. అది కూడా భారత్ మీదుగానే వెళ్ళింది. దీంతో అనుమానం మరింత బలపడింది. దీని పుట్టుపూర్వోత్తరాలు తవ్వటంతో అసలు విషయం బయటకొచ్చింది. నిజానికి వీరంతా సైలెంట్ గా వెళ్లిపోయేవారే. కానీ ఒక్కొక్కరిని ట్రాక్ చేసి మరీ పట్టుకుంది ఎన్ఐఏ. ఢిల్లీ, కోల్కతా, లక్నో ఎయిర్పోర్టుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ.
ప్రస్తుతం వీరంతా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. వీరిని వేరువేరుగా విచారిస్తోంది ఎన్ఐఏ. అదుపులోకి తీసుకున్న ఎవరు కూడా సామాన్యులు కారని తేలింది. అంతా బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారే. అందరికీ ఒక్కో రంగంలో ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లే. మరి వీరి అసలు టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు తేలాలి. ఒక్కో ఏరియాలో ఒక్కో చిచ్చు రేగాలి. అది ఆరని జ్వాలలా రగులుతూనే ఉండాలి. ఇదే నిజంగా అమెరికా కోరుకునే అంశం. సేమ్ ఇలాగే భారత్లో కూడా మయన్మార్ భారత్ సరిహద్దుల్లో క్రిస్టియన్స్ అందరినీ రెచ్చగొట్టి ఒక చిన్నపాటి దేశాన్ని ఏర్పాటు చేయాలనే కొత్త వాదనను స్లో పాయిజన్ లాగా అక్కడి వారికి ఎక్కిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికోసం అక్కడి ప్రజలను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేలా రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకొస్తున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్, భారత్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఒక క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలని ఒక తెల్ల జాతీయుడు కుట్ర చేస్తున్నాడని ఆమె గతంలో ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమనేలా ఉన్నాయి పరిస్థితులు. మాథ్యూ కూడా అనేక క్రిస్టియన్ మిలిషియాలకు గతంలో ట్రైనింగ్ ఇచ్చాడు. తన సంస్థ సోలి ద్వారా అదే పనిలో ఉన్నాడు. మాథ్యూ వెనుక CIA ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక క్రిస్టియన్ దేశం అనే చిచ్చు మొదలైతే అమెరికాకి చాలా లాభాలున్నాయి. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ తో పాటు చైనాకు కూడా ఇది ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది. ఇక ఈ ఘటనపై ఉక్రెయిన్, అమెరికా స్పందించాయి. తమ పౌరులను రిలీజ్ చేయాలని ఉక్రెయిన్ రిక్వెస్ట్ చేయగా ప్రైవసీ కారణాల దృష్ట్యా పూర్తి వివరాలు వెల్లడించలేమని అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ మరిన్ని అనుమానాలను పెంచిందనే చెప్పాలి. ప్రస్తుతం మాథ్యూ గురించి మరిన్ని కీలక విషయాలు ఎన్ఐఏ తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అతను చాలా వీడియోలు చేశాడని, వెనెజుయేలా, మయన్మార్, ఇరాన్ లో పోరాడేందుకు మెర్సనరీలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఆయుధాల సరఫరాకు మాథ్యూకు లింక్ ఉన్నట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది. అంతేకాదు మాథ్యూ అంశం మరికొన్ని అంశాలను కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. భారత్ సరిహద్దుల్లో జరిగే దేశ వ్యతిరేక చర్యల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందని ఇప్పుడు తేలిపోయింది. CIA భారత్లో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహిస్తోందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యవహారం వెనుక ఉక్రెయిన్ కూడా ఉందా అని అనుమానాలు పెంచుతున్నాయి. గతంలో అమెరికా కోసం ఉక్రెయిన్ సైనికులు పనులు చేసినట్టు ఆధారాలున్నాయి. సుడాన్, మాలి, సిరియా, లిబియాలో కూడా ఉక్రెయిన్ సైనికులను CIA ఉపయోగించుకున్నట్టు వాదనలున్నాయి. అంతేకాదు ప్రస్తుతం భారత్, రష్యా మధ్య ఉన్న బంధాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యవహారాలకు తెరలేపారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ముంబై ఉగ్రదాడుల సమయంలో కూడా డేవిడ్ హెడ్లీ అనే అమెరికన్ పేరు ఇలానే వినిపించింది. అమెరికన్ అయిన డేవిడ్ హెడ్లీ భారత్కొచ్చి ఉగ్రవాదుల కోసం రెక్కీ చేసి కావాల్సిన సమాచారాన్ని అందించాడు. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ మాథ్యూ పేరు వినిపించింది. కానీ ఒకటి మాత్రం నిజం, వారిని ఎక్కువ కాలం భారత్ బంధించి ఉంచలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. విదేశాంగ విధానం కావచ్చు, లేదా దౌత్యపరమైన ఒత్తిడి కావచ్చు. వారిని విడిచిపెట్టే పరిస్థితులొస్తాయి. కానీ ఈలోపే ఇండియన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వారి వద్ద నుంచి రావాల్సిన సమాచారాన్ని రాబట్టడం మాత్రం తథ్యం.